హలో, నేను మిస్ రావు. అనేక సర్వేలను మీ ముందుకు తీసుకొచ్చాను, కానీ ఈసారి మాత్రం నికార్సైనటువంటి సర్వేను మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. కూటమి అభ్యర్థులు ప్రకటించేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులు ప్రకటించేసింది. ఇక ఎన్నికల ప్రచారంలో నాయకులు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చేసినటువంటి సర్వే ఇది. ఈ సర్వే నికార్సైనటువంటి సర్వేనా కాదని చెప్పి మీకు ఇంట్రడక్షన్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. ఆ తర్వాత మీరు ఇది నమ్మచ్చా నమ్మకూడదా అనేది కూడా తేల్చుకోవచ్చు. నియోజకవర్గాల వారీగా రిజల్ట్ కూడా చూపిస్తారు. సో మనం చూస్తే ఈ సర్వే వైబ్రెంట్ ఇండియా ఇన్సైట్స్ అండ్ థింక్ హెచ్క్యూ. సో ఈ సర్వే దీన్ని ఎంతవరకు మనం నమ్మొచ్చు అనేది కనుక తీసుకుంటే కనుక ఇక్కడ టోటల్ ఎలక్షన్ ప్రిడిక్షన్స్ గతంలో 14 సందర్భాల్లో 14 ఎలక్షన్స్లో ఈ సర్వే చేసింది. 12 సందర్భాల్లో 12 ఎలక్షన్స్లో ఇది కరెక్ట్ అని చెప్పి ఈ సంస్థ ఇచ్చినటువంటి సర్వే కరెక్ట్ అని చెప్పి తేలింది. ఇక ఎక్కడెక్కడ ఏ సందర్భాల్లో కరెక్ట్ అని తేలింది ఈ సర్వే 2023లో తెలంగాణ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ 67 నుంచి 75 వరకు గెలుచుకుంటుందని చెప్పి అంచనా వేసింది. యాక్యురేట్గా 64 వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో. ఇక 2023 కర్ణాటకలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 118 నుంచి 130 వస్తాయని చెప్పి అంచనా వేసింది ఈ సర్వే. 135 వచ్చినాయి అక్కడ. సో కాబట్టి యాక్యురేట్. ఇక 2021 తమిళనాడులో డిఎంకే 167 నుంచి 178 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని చెప్పి అంచనా వేసింది ఈ సర్వే. 159 అక్కడ రావడం జరిగింది డిఎంకేకి. సో యాక్యురేట్గా వచ్చింది. ఇక 2019లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 129 నుంచి 139 వరకు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి అంచనా వేసింది ఈ సర్వే. 151 స్థానాల్లో గెలిచింది కాబట్టి యాక్యురేట్ ఆ ఎన్నికల్లో కూడా. ఇక 2018 తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 72 నుంచి 78 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పి అంచనా వేసింది. 88 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. అంటే ఆ సర్వే కూడా కరెక్ట్. ఇక 2018 కర్ణాటకలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 110 నుంచి 125 వరకు గెలుచుకుంటుందని చెప్పి అంచనా వేసింది. కానీ 80 మాత్రమే గెలిచింది. ఆ సర్వే తప్పు. కాబట్టి ఈ సర్వేను మనం నమ్మచ్చా నమ్మకూడదా అనే దానికి ఇదొక ఫిగర్ ఇవ్వడం జరిగింది. ఒక్క సందర్భంలో మాత్రమే ఇది తప్పైంది, మిగతా అన్ని సందర్భాల్లో కూడా కరెక్ట్ అయింది. ఇక ఇక్కడ మన సర్వేలోకి వెళ్దాం. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరగబోతోంది అనేది కనుక మనం చూస్తే కనుక 2 ఫిబ్రవరి నుంచి 23 మార్చి వరకు జరిగినటువంటి ఈ సర్వే వైబ్రెంట్ ఇండియా ఇన్సైట్స్ థింక్ హెచ్క్యూ అనేది చేసింది. సో శాంపిల్స్ 50,236 శాంపిల్స్ తీసుకుంది. సో కాల్స్ రూపంలో 3,203, అలాగే ఆర్డిడి అండ్ ఆర్బిఎస్ అంటే ఫోన్ ద్వారా 45,106, అలాగే ఫీల్డ్ సర్వే 1927 మందిని ఫీల్డ్ సర్వేలో చేశారు వాళ్ళు. తర్వాత శాంప్లింగ్ ఎర్రర్ 2% ± ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఈ సర్వేలో ఏం చెప్పింది, ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి ఎన్నికల్లో ఏం జరగబోతుంది అసెంబ్లీల వారీగా అని చెప్పి చూస్తే కనుక మనం ఫస్ట్ శ్రీకాకుళంలో తీసుకున్నాం. శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి కీన్ కంటెస్ట్ ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఆమదాల వలసకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. పాతపట్నం వచ్చేసి కీన్ కంటెస్ట్ ఉంది. అలాగే నర్సన్నపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. స్లైట్ ఎడ్జ్ మాత్రమే ఉంది నర్సన్నపేట. తర్వాత టెక్కలి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. పలాస తెలుగుదేశం పార్టీ స్లైట్ ఎడ్జ్లో గెలిచేటువంటి అవకాశం ఉందని కూడా చూపిస్తుంది ఇది పలాస. రాజాం వచ్చేసి కీన్ కంటెస్ట్లో ఉంది. తర్వాత పాలకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. విజయనగరం జిల్లాకు విజయనగరం వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది స్లైట్ మెజారిటీ తోటి. తర్వాత బొబ్బులి తెలుగుదేశం పార్టీ క్లియర్గా గెలిచేటువంటి అవకాశం ఉంది. గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. తర్వాత చీపురుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక నెల్లిమర్ల వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. కురుపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. పార్వతీపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కానీ స్లైట్ మెజారిటీతో మాత్రం గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇస్తున్నారు. సాలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. శృంగవరపుకోట తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. గాజువాక తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. విశాఖపట్నం సౌత్ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, కానీ స్లైట్ మెజారిటీ చాలా స్వల్ప మెజారిటీతో గెలిచేటువంటి అవకాశం ఉంది. విశాఖపట్నం నార్త్ కీన్ కంటెస్ట్లో ఉంది. తర్వాత భీమిలి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. విశాఖపట్నం ఈస్ట్ తెలుగుదేశం పార్టీ, విశాఖపట్నం వెస్ట్ తెలుగుదేశం పార్టీ, పెందుర్తి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. పాయకారావుపేట తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, కానీ స్లైట్ మెజారిటీతో మాత్రం గెలిచేటువంటి అవకాశం ఉంది. చోడవరం వచ్చి తెలుగుదేశం పార్టీ,
తర్వాత నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. అనకాపల్లి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. మాడుగుల కీన్ కంటెస్ట్లో ఉంది. అంటే చెప్పలేనటువంటి పరిస్థితుల్లో నువ్వా నేను అన్నట్టు అక్కడ పోటీ ఉంది. తర్వాత యలమంచిలి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, కానీ స్వల్ప మెజార్టీ మాత్రం వచ్చేటువంటి అవకాశం ఉంది. అరకు వ్యాలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. పాడేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, కానీ స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. తర్వాత జగ్గంపేట తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. పిఠాపురం తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. కాకినాడ కీన్ కంటెస్ట్ అని చెప్పి చెప్తున్నారు. కాకినాడ రూరల్ టీడీపీ ప్లస్, అంటే టీడీపీ ప్లస్ అని ఉంది. అన్నిటికీ నేను టీడీపీ అంటున్నాను. టీడీపీ ప్లస్ అంటే కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ. తర్వాత పెద్దాపురం టీడీపీ ప్లస్ అంటే కూటమి టీడీపీ గెలిచే అవకాశం ఉంది. రాజోలు టీడీపీ కూటమి గెలిచే అవకాశం ఉంది. కొత్తపేట టీడీపీ కూటమి గెలిచే అవకాశం ఉంది. ముమ్మడివరం టీడీపీ కూటమి గెలిచే అవకాశం ఉంది. రంపచోడవరం కీన్ కంటెస్ట్లో ఉంది. అమలాపురం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, కానీ స్వల్ప మెజార్టీతో మాత్రం గెలిచేటువంటి అవకాశం ఉంది. పి గన్నవరం కీన్ కంటెస్ట్లో ఉంది. తర్వాత మండపేట తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. రాజానగరం కీన్ కంటెస్ట్ ఉంది. రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. రంపచోడవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కోవూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. నర్సాపురం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. భీమవరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుంది, కానీ స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. సో తెలుగుదేశం పార్టీ అన్న చోటల్లా తెలుగుదేశం పార్టీ కూటమి అని మీరు అనుకోవాలి. తెలుగుదేశం పార్టీ కూటమి అంటే జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ. భీమవరం వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, కానీ స్వల్ప మెజారిటీ. ఆచంట తెలుగుదేశం పార్టీ కూటమి. తణుకు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. ఉండి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. పాలకొల్లు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. చింతలపూడి కీన్ కంటెస్ట్లో ఉంది. దెందులూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఏలూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఉంగుటూరు కీన్ కంటెస్ట్లో ఉంది. తర్వాత నిడదవోలు వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, కానీ స్వల్ప మెజారిటీ మాత్రమే ఉంది. ఇక గోపాలపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. సో ఇక్కడ కృష్ణా జిల్లాకు వచ్చేసరికి పామర్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. అవనిగడ్డ కీన్ కంటెస్ట్లో ఉంది. మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పెడన తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. గుడివాడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, బట్ స్వల్ప మెజార్టీ కనిపిస్తుంది ఇక్కడ కొడాలి నాని కాన్స్టిట్యున్సీ. తర్వాత గన్నవరం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పెనవలూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. నందిగామ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, కానీ స్వల్ప మెజార్టీ. తిరువూరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, కానీ స్వల్ప మెజార్టీ. విజయవాడ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. విజయవాడ వెస్ట్ కీన్ కంటెస్ట్లో ఉంది. విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. మైలవరం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. నూజివీడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కైకలూరు కీన్ కంటెస్ట్లో ఉంది. తాడికొండ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. తెనాలి తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుంది, కానీ స్వల్ప మెజార్టీతో మాత్రం గెలిచే అవకాశం ఉంది. పొన్నూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. మంగళగిరి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. గుంటూరు ఈస్ట్ కీన్ కంటెస్ట్లో ఉంది. పెదకూరపాడు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. వినుకొండ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. తర్వాత గురజాల తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. మాచర్ల కీన్ కంటెస్ట్లో ఉంది. రేపల్లె తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. బాపట్ల కీన్ కంటెస్ట్లో ఉంది. వేమూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. అద్దంకి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పచ్చూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. దర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కానీ స్వల్ప మెజార్టీతో మాత్రం గెలిచే అవకాశం ఉంది. ఎర్రగొండపాలెం కీన్ కంటెస్ట్లో ఉంది. గిద్దలూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఒంగోలు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. కొండెపి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. కనిగిరి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. మార్కాపురం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, కానీ స్వల్ప మెజార్టీతో మాత్రం గెలిచేటువంటి అవకాశం ఉంది. కందుకూరు తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. సంతనూతలపాడు తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. కోవూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఉదయగిరి టీడీపీ గెలిచే అవకాశం ఉంది, కానీ స్వల్ప మెజార్టీ మాత్రమే ఉంది. తర్వాత ఉదయగిరి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ ఉదయగిరి వచ్చేసి తెలుగుదేశం పార్టీ స్వల్ప మెజార్టీతో గెలుస్తుంది. ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. సత్తెనపల్లి కీన్ కంటెస్ట్లో ఉంది. గూడూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. సూళ్లూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక నెల్లూరు
జిల్లాకు వచ్చేటప్పటికి వెంకటగిరి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. అనంతపురం జిల్లాకు వచ్చేటప్పటికి పుట్టపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. హిందూపూర్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ధర్మవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. పెనుకొండ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. మడకసిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది, కానీ స్వల్ప మేరతో గెలిచే అవకాశం ఉంది. తర్వాత రాప్తాడు తెలుగుదేశం పార్టీ స్వల్ప మేరతో గెలిచేటువంటి అవకాశం ఉంది. కదిరి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. సింగనమల తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది స్వల్ప మెజార్టీతోటి. తాడిపర్తి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. అనంతపురం అర్బన్ వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. గుంతకల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఉరవకొండ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. కళ్యాణదుర్గ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది స్వల్ప మెజార్టీతోటి. రాయదుర్గ వచ్చేసి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. జంబలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కడప తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది స్వల్ప మెజార్టీతోటి. సో బద్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కమలాపురం కీన్ కంటెస్ట్లో ఉంది. మైదుకూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. రాజంపేట కీన్ కంటెస్ట్లో ఉంది. తర్వాత కోడూరు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. తర్వాత తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. సత్యవేడు కీన్ కంటెస్ట్లో ఉంది చిత్తూరు జిల్లా. కుప్పం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. పలమనేరు తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కానీ స్వల్ప మెజార్టీ మాత్రం సాధించేటువంటి అవకాశం ఉంది. సో గంగాధర నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నగిరి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. పూతలపట్టు కీన్ కంటెస్ట్లో ఉంది. చిత్తూరు కీన్ కంటెస్ట్లో ఉంది. మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. పొంగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. పీలరు తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. తమ్మలపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. శ్రీకాళహస్తి కీన్ కంటెస్ట్లో ఉంది. కోడమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. కర్నూలు తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. మంత్రాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కానీ స్వల్ప మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉంది. ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, కానీ స్వల్ప మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉంది. తర్వాత పత్తికొండ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఆలూరు కీన్ కంటెస్ట్లో ఉంది. నందికొట్కూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వల్ప మేరతో గెలిచే అవకాశం ఉంది. బనగానపల్లి కీన్ కంటెస్ట్లో ఉంది. ఆలగడ్డ కీన్ కంటెస్ట్లో ఉంది. బనగానపల్లి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. తర్వాత నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. పాణ్యం కీన్ కంటెస్ట్లో ఉంది. దోన్ కీన్ కంటెస్ట్లో ఉంది. శ్రీశైలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కానీ స్వల్ప మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇది 175 స్థానాల్లో ఉండేటువంటి సినారియో. నియోజకవర్గాల వారీగా గెలిచేటువంటి అభ్యర్థి, అలాగే పార్టీకి సంబంధించి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్లస్ అంటే తెలుగుదేశం పార్టీ కూటమి కింద మీరు పరిగణించాల్సి ఉంటుంది. ఇక మొత్తం టోటల్గా తీసుకుంటే మొత్తం అసలు ఈ మొత్తం సర్వేలో ఎవరికి ఇచ్చారు? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి పక్కాగా గెలిచే సీట్లు యాజ్ ఆఫ్ నౌ వైబ్రెంట్ ఇండియా సర్వే చెప్తున్న దాని ప్రకారం 79 స్థానాల్లో పక్కాగా గెలిచేటువంటి అవకాశం ఉంది కూటమి. స్వల్ప ఆధిక్యంతో 20 చోట్ల గెలిచేటువంటి అవకాశం ఉంది. స్వల్ప ఆధిక్యంతో 20 చోట్ల. అలాగే పోటాపోటీ నువ్వా నేను అన్నట్టు 29 చోట్ల నువ్వా నేను అన్నట్టు ఉంది. ఫైనల్ వచ్చేటప్పటికి ఫైనల్ స్కోర్ 115 నుంచి 120 వరకు కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 29 పక్కాగా గెలిచేటువంటి అవకాశం ఉంది యాజ్ ఆఫ్ నౌ. స్వల్ప ఆధిక్యంతో గెలిచేటువంటి స్థానాలు 18 ఉన్నాయి. అలాగే పోటాపోటీ నువ్వా నేను అన్నట్టు ఉన్నాయి 29 ఉన్నాయి. ఫైనల్ స్కోర్ వచ్చేసి 55 నుంచి 60 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే స్వల్ప ఆధిక్యం అంటే కొంచెం అటు ఇటు అవ్వచ్చు, కొంచెం కష్టపడితే ఇంకా కూడా 44 డేస్ ఉన్నాయి ఆల్మోస్ట్. సో ఈ 44 డేస్లో అభ్యర్థులు ప్రచారంలో ఎంత దూకుడుగా వెళ్తారో దాన్ని బట్టి ఈ రిజల్ట్ కొంచెం అటు ఇటు అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే పోటాపోటీగా ఉన్నాయి కూడా 29 పోటాపోటీగా ఉన్నాయి కాబట్టి 29 చోట్ల కూడా డిసైడ్ చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాయి. ఒకవేళ ఈ డిసైడ్ చేయలేనటువంటి స్థానాలు 29 కూడా ఇటు వస్తే అప్పుడు అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు ఇచ్చినట్టు ఫైనల్ స్కోర్ ఏంటంటే 115 నుంచి 120 వరకు కూటమికి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 55 నుంచి 60 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఫైనల్ స్కోర్ అయితే ఇస్తున్నారు. పక్కాగా గెలిచేటువంటి చూసుకుంటే కనుక 79, 29 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 79 అంటే మ్యాజిక్ ఫిగర్ రీచ్ కావాలంటే ఇంతవరకు 20 యాడ్ అయినా చాలు. 20 యాడ్ అయినా కానీ 79 ప్లస్ స్వల్ప మెజార్టీతో గెలిచే 20 యాడ్ అయినా చాలు. 99 అంటే ఆల్మోస్ట్ మనకి 88 మ్యాజిక్ ఫిగరు. సో మ్యాజిక్ ఫిగర్ ఈజీగా దాటేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా
కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి వైబ్రెంట్ ఇండియా తాజా సర్వే చెప్తుంది. అది నికార్సైనటువంటి సర్వేగా నేను కూడా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే గతంలో ఈ సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిజల్ట్ని ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్లోనే నేను చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు నేను మీకు పరిచయం చేసినటువంటి సర్వేల కంటే కూడా ఇది కొంచెం సైంటిఫిక్గా చేసినటువంటి సర్వే, ప్లస్ దీనికి ట్రాక్ రికార్డు కూడా కొంచెం పాజిటివ్గా ఉంది. సో మిగతా సర్వేల కన్నా కూడా దీన్ని చాలా వరకు నమ్మొచ్చు అని చెప్పి భావిస్తున్నాను. సో మీకు కూడా ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పాను కాబట్టి ఈ సర్వే మీద మీరు ఎంత నమ్మొచ్చు అనేది మీ ఇష్టం.